ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియరీ సిస్టంలో జరిగినటువంటి అన్యాయం, ఉద్యోగాల్లో జరిగినటువంటి అన్యాయం. నిన్న మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ ఇస్తే ఈ గ్రూప్ 2, గ్రూప్ 1లో 62% ఉన్నటువంటి బీసీలకు 44% సీట్లు దొరికినాయి. ఓకే. ఈ 6.98% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్కి దాదాపుగా మొత్తం ఏది ఈడబ్ల్యూఎస్తో కలిపి 36% దొరికినాయి. 7% వాళ్ళకు 36 సీట్లు, 60% వాళ్ళకు 40 సీట్లు. 18% ఉన్నటువంటి ఎస్సీలకు వాళ్ళకి 10% దొరికింది. 10% ఉన్నటువంటి ఎస్టీలకు 7% దొరికింది. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్నటువంటి సీట్లన్నీ అప్పర్ కాస్ట్కి పోయినాయి. సో దీనికి కారణాలు ఏమై ఉంటాయి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తా అని 2024 ఫిబ్రవరిలో క్యాబినెట్ తీర్మానం చేసింది. చేసిన తర్వాత దాదాపు 8 నెలల కాలం పాటు దాని ఫైల్ను పక్కకు పాడేసింది. పాడేయడం అంటే ఇంట్రెస్ట్ లేక కాదు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వేరు.